వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్ డిజైనింగ్. నేను మీ గయాజ్. క్లాస్లోకి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి ట్యుటోరియల్స్ మరెన్నో మీకు నోటిఫికేషన్ అందడానికి. ఈ రోజు మనం పేపర్ యాడ్ డిజైన్ చేయబోతున్నాం. యాక్చువల్ గా మనకి ఈ రోజు ఆయిల్ పెయింట్ ట్యుటోరియల్ ఉండాల్సిందే. కొన్ని కారణాల వల్ల కరప్ట్ అయ్యి డేటా మళ్ళీ నేను రీషూట్ చేయాల్సి వస్తా ఉంది. దానికోసం ఏంటంటే ఈ సండే వీడియో ఉండాలి కదా అని చెప్పేసి ఇది ఆల్రెడీ చేసి పెట్టునిందే. దీన్ని ఈ రోజు అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఈ పేపర్ యాడ్ లో మీకు ఒక ట్విస్ట్ ఏంటంటే లాస్ట్ లో ఉంటది. ఆ ట్విస్ట్ ని కూడా మర్చిపోకుండా చూడండి. మెయిన్ ఏంటంటే ఎందువల్ల ఈ ట్యుటోరియల్ నేను అప్లోడ్ చేయాల్సి వచ్చిందా అనేది మీకు లాస్ట్ లో చెప్తాను. అండ్ ఎగ్జాంపుల్ కూడా ఈ డిజైన్ కాకుండా ఇంకో డిజైన్ కూడా మీకు లాస్ట్ లో చూపిస్తాను. బట్ అది ట్యుటోరియల్ లో ఉండదు. దాని గురించి మీకు లాస్ట్ ఫైనల్ లో మీకు చెప్తాను. అండ్ ఆయిల్ పెయింట్ ట్యుటోరియల్స్ కూడా మీకు 2 days లో రాబోతున్నాయి. అండ్ మీకు ఎన్నో ట్యుటోరియల్స్ మీరు చూస్తున్నారు, ఆల్రెడీ నాకు కామెంట్ చేస్తున్నారు, మనం డబ్బులు పెట్టి బయట నేర్చుకున్నా గానీ అంత పర్ఫెక్ట్ గా లేదని చెప్పేసి. బట్ ఈ క్లాస్ ఏంటంటే మీకు స్టెప్ బై స్టెప్ ఎక్కడ ఫాస్ట్ అండ్ ఫార్వర్డ్ లేకుండా మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్ గా చూపిపోతున్నాం. అండ్ ఇది పార్ట్ 1 పార్ట్ 2 ఎన్ని పార్ట్స్ వస్తాయో అయితే నేను చెప్పలేను. బట్ ట్యుటోరియల్ మాత్రం మీకు స్టెప్ బై స్టెప్ గా ఉండబోతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనకి క్లియర్ కట్ గా చూపిపోతున్నాను. ఒక బిగినర్ అయితే మాత్రం 100% మీకు ఇది ఫుల్ మిల్స్ అనుకోండి. అయితే ఇప్పుడు క్లాస్ లోకి వెళ్ళిపోదాం. ఈ గోపురం, ఈ వెంకటేశ్వర స్వామి ఇమేజ్ తో మనం ఒక పేపర్ యాడ్ ని డిజైన్ చేస్తున్నాం. దానికోసం ఫైల్ సైజ్ తీసుకున్నాను. కంట్రోల్ N ఇంచెస్ లో పెట్టుకుంటున్నాను. 9 300 రిజల్యూషన్ CMYకి పెట్టేస్తున్నాను. క్రియేట్ గోపురం తీసుకుందాం. జస్ట్ డ్రాగ్ చేసేసాను. కొంచెం పెద్ద చేసుకుంటున్నాను. అండ్ ఇది కొంచెం క్రాస్గా ఉంది, రొటేట్ చేసుకున్నాను. జస్ట్ మార్కెట్ టూల్ సెలెక్ట్ చేసుకునేసి ఆ లెవెల్ని కరెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, కంట్రోల్ D డిసెలరేషన్ చేసుకున్నాను. అండ్ కొంచెం మూవ్ చేసి అండ్ కొంచెం పెద్దది. ఓకే, మనకు వర్క్ తగ్గట్టు తర్వాత మార్చుకుందాం. అండ్ లార్డ్ ఆఫ్ బాలాజీని తీసుకున్నాను. జస్ట్ యాడ్ చేసుకుంటున్నాను కరెక్ట్గా. ఓకే, గోపురం కొంచెం పెద్దది చేసుకున్నాను. ఓకే, అండ్ ఇవి వచ్చేసి మనం డిలీట్ చేసేద్దాం, అవసరం లేదు. మార్కెట్ సెలెక్ట్ చేసుకున్నాను. దానికి షార్ట్ కట్ వచ్చేసి M డిలీట్ చేసేసాను. దీన్ని సెలెక్ట్ చేసుకునేసి డిలీట్ చేసేసాను. కంట్రోల్ D డిసెలరేషన్ చేసుకున్నాను. ఈ గోపురానికి చుట్టూ బ్లాక్ లైన్గా ఉంది, దాన్ని మనం డిలీట్ చేద్దాం. లేయర్ని సెలెక్ట్ చేసుకున్నాను. కంట్రోల్ షిఫ్ట్ అయి చేశాను. మనకి ఇన్వర్ట్ సెలెక్ట్ అయింది. ఇప్పుడు సెలెక్ట్లోకి వెళ్ళి మోడిఫై సెలెక్ట్ చేసి ఫెదర్ క్లిక్ చేశాను. ఒకటి పెట్టుకున్నాను అండ్ డిలీట్ 2 times డిలీట్ కొట్టాను. ఆ బ్లాక్నెస్ మనకి ఎరేజ్ అయిపోయింది. మార్కెట్ టూల్ సెలెక్ట్ చేసుకునేసి కంట్రోల్ షిఫ్ట్ N ఒక న్యూ లేయర్గా బాక్స్ తీసుకున్నాను. దీనికి మనం బ్లూ కలర్ ఇద్దాం. ఓకే, అప్రాక్సిమేట్గా తీసుకునేసాను. కలర్ బాగానే ఉంది. ఇప్పుడు ఒక స్కై యాడ్ చేద్దాం. దీనికి కాపీ చేసుకున్నాను. దీంట్లోకి వచ్చేసి పేస్ట్ చేస్తాను. ఓకే, ఇంకా దీన్ని చిన్నది చేసుకుంటాను. కంట్రోల్ T మొత్తం చిన్నది చేసుకుని మనకు కావాల్సిన సైజులో పెట్టుకుందాం. ఓకే సార్, బ్యాక్ పంపిస్తున్నాను. కంట్రోల్ లెఫ్ట్ బ్రాకెట్ని క్లిక్ చేశాను. బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకున్నాను. B లేయర్ని సెలెక్ట్ చేసుకునేసి మాస్క్ తీసుకోవాలి ఫస్ట్. ఫర్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లాక్ పెట్టుకున్నాను. జస్ట్ కొంచెం క్లిక్ చేశాను. ఇంకొంచెం ఈ కింద వచ్చేసి మామూలుగా మొత్తం ఎరేజ్ చేసుకున్నాను. ఆల్ట్ IAC చేశాను. బ్రైట్నెస్ కాంట్రాస్ట్ మనకు వచ్చింది. దాన్ని కొంచెం అడ్జస్ట్మెంట్ స్కైని. ఓకే, సెంటర్స్ చూసుకుందాం. ఒపాసిటీ తగ్గించాను, మళ్ళీ కావాలంటే పెంచుకుందాం. కొంచెం కిందది పెంచుకున్నాను. ఇంకో స్కై తీసుకున్నాను. తీసుకునేసి జస్ట్ పేస్ట్ చేస్తున్నాను. ఆ స్కై ఏంటంటే జస్ట్ ఆ గోపురం, ఆ లార్డ్ ఆఫ్ బాలాజీ మనకి మబ్బుల మీద ఉండేటట్టు ఫీల్ ఉండడానికి, అందుకే దాన్ని బ్యాక్ పంపించాను. కంట్రోల్ లెఫ్ట్ బ్రాకెట్ క్లిక్ చేశాను. అండ్ దాని తర్వాత దాన్ని ఎరేజ్ చేసేసాను. నాకు ఎంతవరకు కావాలో అంతవరకు. దాని తర్వాత బ్రష్ మళ్ళీ సెలెక్ట్ చేసుకునేసి కంట్రోల్ షిఫ్ట్ N ఒక న్యూ లేయర్గా తీసుకున్నాను. లైట్గా బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక సన్ ఎఫెక్ట్ లాగా క్రియేట్ చేశాను. అది బ్లూ ఉంది. ఇప్పుడు మళ్ళీ కలర్ చేంజ్ చేసేస్తాను. ఒక ఆరెంజ్ షేడ్లో మనం ఇద్దాం ఆడ. ఓకే, అది గోపురం పైన ఉంది, కొంచెం డౌన్ చేద్దాం. దీన్ని మల్టిపుల్ ఇచ్చేద్దాం.
కొంచెం పెద్దది చేద్దాం. ఆల్ట్ ఐఎస్సి మళ్ళీ తీసుకున్నాను. ఆ గోపురాన్ని కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను బ్రైట్‌నెస్ అవన్నీ. ఓకే. మళ్ళీ ఇదే లేయర్‌ని కంట్రోల్ జే తీసుకునేసి సాఫ్ట్‌లో పెట్టేద్దాం. ఇంకొంచెం బ్రైట్‌నెస్ మనకు పెరగద్దనమాట. ఓకే. ఇప్పుడు అసలు విషయం. మార్కెట్ టూల్ సెలెక్ట్ చేసుకున్నాను. మొత్తం డ్రాగ్ చేశాను. కంట్రోల్ షిఫ్ట్ N ఒక న్యూ లేయర్‌గా తీసుకున్నాను. ఓకే. గ్రేడియంట్ అప్లై చేశాను. బట్ ఇక్కడ గ్రేడియంట్ ఏందంటే మనకు ఎఫెక్ట్స్‌లో నుంచి కాకుండా టూల్ బార్‌లో నుంచి తీసుకున్నాను. తర్వాత పైకి తీసుకునేసాను. తీసుకున్న తర్వాత ఫిల్టర్స్‌లోకెళ్ళేసి డిస్టార్ వేవ్స్ తీసుకున్నాను. ఇక్కడ అడ్జస్ట్‌మెంట్స్ చూడండి. వేవ్ లెంత్ కొంచెం అడ్జస్ట్ చేశాను. ఇవి 2 మొత్తం కలిసే వస్తాయి మనకి. ఓకే. అడ్జస్ట్‌మెంట్. ఓకే. ఇక్కడేందంటే దీన్ని నంబర్ ఆఫ్ జనరేషన్స్ ఉన్నాయి కదా! ఇది. ఇవి ఎన్ని ఎక్కువ లైన్స్ వస్తే మనకి ఆ సన్ ఎఫెక్ట్ అనేది మనకి యాడ్ అవుద్దనమాట. ఇక్కడ యాడ్ చేశాను. స్క్వేర్ అని పెట్టాను కదా! ఓకే. ఇప్పుడు మనకి ఇలా వచ్చాయి. దీని తర్వాత మళ్ళీ ఫిల్టర్‌లోకెళ్ళాను. డిస్టోర్స్‌కెళ్ళాను. పోలరైట్స్ అని తీసుకున్నాను. ఓకే. చూసారా? ఈ సన్ ఎఫెక్ట్ కోసం మనం గూగుల్‌లోనూ అలా సెర్చ్ చేస్తా ఉంటాం. డైరెక్ట్‌గా మనమే ఫోటోషాప్‌లో క్రియేట్ చేసుకోవచ్చు. బ్యాక్ పంపించుకునేసాను. మళ్ళీ దీన్ని మల్టిపుల్ ఇచ్చేసాను. ఓకే. దీన్ని కొంచెం డౌన్ చేశాను. ఒకటి సేఫ్ సైడ్ పెట్టుకునేసాను. ఒకటి మనం యూజ్ చేసుకోవడానికి. అండ్ ఎలిప్స్ మార్కెట్ టూల్ సెలెక్ట్ చేసుకునేసి ఒక రౌండ్ షేప్‌లో తీసుకుంటున్నాను. ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసుకునేసి కరెక్ట్‌గా ఒక సెంటర్ వైస్‌గా ఉండేటట్టు పెట్టుకుంటున్నాను. అండ్ కంట్రోల్ షిఫ్ట్ ఐ అంటే ఇన్వర్ట్ బ్యాక్ సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ సెలెక్ట్‌లోకి వెళ్ళి మోడిఫై సెలెక్ట్ చేసుకునేసి ఫెదర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 150 పెట్టి ఓకే చేశాను. ఇక్కడ డిలీట్ కొట్టాను. మనకి ఆ ఫెదర్‌నెస్, షార్ప్‌నెస్ మనకి గ్రేడియంట్ లాగా మనకు వచ్చింది కదా! ఓకే. కొంచెం డౌన్ చేసుకునేసి అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటున్నాను. కొంచెం పెద్దది. మనకి ఎంతవరకు వర్కౌట్ అవుద్దో అంతవరకు. అంటే గోపురం మళ్ళీ కలిసిపోకుండా ఉండాలి మనకి అందుకని. నెక్స్ట్ దీన్ని డౌన్ చేసుకున్నాను. ఓకే. ఆర్చ్‌కి కొంచెం గోపురానికి దీనికి కొంచెం వేరియేషన్ ఉండడానికి డ్రాప్ షాడో ఇస్తున్నాను. అది కూడా అదే కలర్ బ్రౌన్ కలర్‌గా మ్యాచ్ అయ్యేటట్టు. నార్మల్. ఓకే. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు జస్ట్ మనం పైన తోరణాలు ఉన్నాయి కదా! అవి తీసుకుందాం. ప్రీవియస్ నేను యూజ్ చేసేదే తీసి పెట్టున్నాను. దీన్ని సెలెక్ట్ చేసుకొని తీస్తాం. లోడ్ అవుతా ఉంది. ఓకే. వచ్చింది. దీన్ని కొంచెం మనకు కావాల్సిన తగ్గట్టు కొంచెం చిన్నది చేశాను. ఓకే. పైకి దాకా తీసుకొని వెళ్ళిపోయాను. ఈ సెంటర్‌గా అంటే ఆ రౌండ్‌నెస్ సెంటర్ చూసుకున్నాను అంతే. జస్ట్ ఓకే. దీని తర్వాత మాల తీసుకున్నాను. ఆ మాలను కూడా జస్ట్ కార్నర్స్‌లో యాడ్ చేస్తున్నాను. ఓకే. దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫ్లిప్ చేసేసాను. ఓకే. సైడ్‌లో పెట్టేసాను. మనకి ఈ మార్జిన్, ఆ సైడ్ మార్జిన్ కరెక్ట్‌గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి అంతే. కింద మనకి ఒక ఫ్లోర్ లాగా అంటే ఆ షాడోని కొంచెం క్రియేట్ చేద్దాం. అందుకని బీ సెలెక్ట్ చేసుకున్నాను. దీని తర్వాత కంట్రోల్ షిఫ్ట్ ఎన్ యెల్లోలో ఉంది కాబట్టి దాన్ని బ్లాక్‌లో కన్వర్ట్ చేసుకునేసి కంట్రోల్ టీ కొంచెం చిన్నది చేసుకునేసి అడ్జస్ట్‌మెంట్ చేసుకుందాం. కొంచెం పెద్దది చేశాను. దానికి పర్ఫెక్ట్‌నెస్ అంటే మనకు ఫ్లోర్ లాగా అంటే దాని మీద ఉన్నప్పుడు ఆ షాడోస్ ఉంటున్నాయి కదా! బ్యాక్‌కి, ఫ్రంట్‌కి వేరియేషన్ తెలియడానికి. డౌన్ చేసేసాను. అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటున్నాను. కొంచెం పెద్దది. మళ్ళీ ఒక మార్కెట్ టూల్ సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ ఇక్కడ ఓవెల్ ఇద్దాం అంతే. అంటే వాళ్ళ డేటా రావడానికి కోసం కాడ. కంట్రోల్ షిఫ్ట్ ఎన్ ఒక న్యూ లేయర్‌గా తీసుకున్నాను. జస్ట్ చేశాను. దీన్ని వైట్ చేసేసి కొంచెం ఆ సెంటర్ పాయింట్‌కి తీసుకొని వచ్చేసాను. లాస్ట్ ఫైనల్‌లో మనం అడ్జస్ట్‌మెంట్స్ ఏమైనా ఉన్నా గానీ చిన్న పెద్దవి చేసుకుందాం. జస్ట్ మెజంతా ఇచ్చేసాను. హ్మ్. దీనికి మనం టెక్స్ట్ యాడ్ చేద్దాం. టెక్స్ట్ ఆల్రెడీ టైప్ చేసేసున్నాను. అక్కడి నుంచి కాపీ చేసి పెట్టేస్తున్నాను. ఇక్కడ ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ దీన్నొచ్చేసి ఇక్కడ ఆ! పైకి తీసుకునేసాను. సెలెక్ట్. ఓకే. దీన్ని స్ట్రోక్ ఇచ్చేద్దాం. స్ట్రోక్ ఓకే. దీన్నొచ్చేసి ఒక గ్రే కలర్‌లో ఇద్దాం. గ్రేడియంట్. స్ట్రోక్ వరకే. సెలెక్ట్ చేసుకొని కొంచెం చిన్నది చేసుకునేద్దాం. లైట్. ఓకే.
డ్రాప్ షాడో లైట్గా యాడ్ చేస్తున్నాను. మల్టిపుల్లో పెట్టేసి అది బ్రౌన్లో ఉంది, దాన్ని బ్లాక్ పెట్టేశాను. గ్లోబల్ దొద్దు. ఓకే. నెక్స్ట్ డేటాని యాడ్ చేసేసాను. ఈ డేటా అంతా రెడీ అయ్యే వరకు కొంచెం ఫాస్ట్ అండ్ ఫార్వర్డ్ చేసేస్తాను. డేటాది పర్టికులర్ అయితే కాదు. దీనికి వచ్చేసి ఓకే, మార్కెట్ టూల్తో ఒక రెక్టాంగిల్ తీసుకునేసి ఒక బాక్స్ లాగా డ్రా చేశాను. Ctrl+Shift+N ఒక న్యూ లేయర్గా తీసుకున్నాను. బ్లూ పెట్టాను. పెద్దగా ఎఫెక్టివ్ అనిపించలేదు. ఆల్రెడీ బ్యాక్ సైడ్ మనకు బ్లూ ఉంది కదా, దానికోసంగా. ఇప్పుడు మనం దీన్ని గ్రీన్ చేసేద్దాం. 5500. ఓకే, దీన్ని గ్రీన్ చేసేసాం. ఈ టెక్స్ట్ని వచ్చేసి మెజంతా పెడదాం. నచ్చకపోతే మళ్ళీ మనం రెడ్లోకి వెళ్ళిపోదాం. యాక్చువల్గా రెడ్ పెట్టాలి, పైన మెజంతా ఉంది కాబట్టి చూద్దాం. మెజంతా ఓకే అనుకున్నట్టే అయింది. మనం రెడ్ ఇచ్చేద్దాం. ఓకే, బట్ కింద డేటా రావాలి కదా, అందువల్ల దానికోసంగా మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకునేసి మొత్తం కొంచెం చిన్నవి చేసుకునేద్దాం. లింక్ చేసేసాను. ఓకే, ఇంకా అవ్వలేదు మొత్తం. సరే, ఓకే, ఎనీవే చిన్నవి చేసేసాను. ఇది ఎంతవరకు కావాలో మనం అంతవరకు చేసుకుందాం. కొంచెం చిన్నవి. Ctrl+Shift+T అంటే ఆల్రెడీ మనం ఇది చిన్న చేసాం కదా, సేమ్ పర్సెంటేజ్కి అది చిన్నదైపోద్ది. ఇవి కొంచెం సెంట్రల్ అలైన్మెంట్ చేసుకుంటున్నాను. అడ్జస్ట్మెంట్ ఓకే. ఇవి కూడా మొత్తం సెలెక్ట్ చేసుకుని కొంచెం పైకి కొనిచ్చాను. అంతే. ఇది కూడా టైటిల్ కూడా కొంచెం పైకి. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మొత్తం కొంచెం పైకి కొనిచ్చాను. కింద వైట్ ఉంది కదా, Ctrl+T మళ్ళీ సెలెక్ట్ చేసుకుని అది కవర్ చేసేద్దాం. కింద అడ్రస్ అవన్నీ యాడ్ చేస్తున్నాను. ఇది కూడా ఫార్వర్డ్ చేసేస్తున్నాను. చూసారుగా, ఇప్పుడు ఏంటంటే గోపురానికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒక వెడ్డింగ్ కార్డ్స్ యాడ్ చేస్తున్నాం. దానికోసం ఆల్రెడీ తీసుకున్న డేటా ఇక్కడ యాడ్ చేశాను. దీన్ని వచ్చేసి మనం బ్యాక్ పంపించాను. బ్యాక్ పంపించేసి జస్ట్ కొంచెం రొటేట్ చేశాను. అండ్ ఇప్పుడు మార్కెట్ టూల్ సెలెక్ట్ చేసుకునేసి జస్ట్ ఆ కింద గోపురం కింద ఆ డేటా కనిపిస్తుంది కదా, దాని వరకు మాస్క్ చేసుకునేసాం. అంటే డేటా కట్ కాకుండా మనకు సేఫ్ సైడ్లోనే ఉంటుంది. అండ్ ఇంకోటి తీసుకుని జస్ట్ ఇక్కడ యాడ్ చేశాను. ప్లేస్ అయింది. మనకు కావాల్సిన ప్లేస్లో స్టడక్గా డ్రాగ్ చేయగానే సేమ్ ప్లేస్లో మనకి ప్లేస్ అయింది అనమాట. ఓకే, ఆడ వరకు అది సరిపోయింది. అది ఇది కొంచెం జస్ట్ చేశాను. నెక్స్ట్ మనకి ఈ టైటిల్ వరకు జస్ట్ ఏంటంటే కొంచెం డ్రాప్ షాడో యాడ్ చేద్దాం. అది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ డైరెక్ట్ మూవ్ టూల్తోనే అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. ఓకే, దీన్ని కూడా సెలెక్ట్ చేసి స్ట్రోక్ అప్లై చేసేస్తున్నాను దీనికి. ఇది ఇన్సైడ్లో ఉంది, మనకి అవుట్ సైడ్లో పెట్టుకోవాల్సి వస్తుంది. వైట్ స్ట్రోక్ అవుట్ సైడ్ పెట్టేశాను. ఓకే, కొంచెం సైజ్ పెంచుకుంటున్నాను. దీన్ని కొంచెం ఓకే, పేపర్ యాడే కాబట్టి మనకి ప్రాబ్లం లేదు, అడ్జస్ట్లో ఉన్నా కానీ. ఓకే, మొత్తం క్లోజ్ చేస్తున్నాను. మన అవుట్పుట్ ఇది, మన ఓవరాల్ అవుట్పుట్. చూసారుగా ఎలా ఉంది. అండ్ ఇప్పుడు మీకు దీని విషయం చెప్తున్నాను. ఇది మనం చేసిన డిజైన్. ఆల్రెడీ ఇదే డిజైన్ని క్లయింట్ బయట చేయించారు. అది వాళ్ళకి నచ్చక మళ్ళీ మనకి చెప్పారనమాట, ఒక డిజైన్ కావాలని. దాన్ని మనం ఇలా బిల్డ్ చేసాం. చూడండి, వాళ్ళు చేయించిన డిజైన్ని ఇప్పుడు చూపిస్తాను. ఇది వాళ్ళ డిజైన్, ఇది మేము చేసిన డిజైన్. ఏది నచ్చింది, ఏది ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తుంటాను.
అండ్ ఈ ప్రాజెక్ట్ పిహెచ్డి ఫైల్ డౌన్లోడ్ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చుంటాను. డౌన్లోడ్ చేసి మీ ఎక్స్పెరిమెంట్స్ మీరు చేయండి. మీకు ప్రొవైడ్ చేసిన పిహెచ్డి ఫైల్ పాస్వర్డ్ పైన డిస్ప్లే అవుతా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఐ హోప్ ఈ ట్యుటోరియల్ నచ్చుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి మరిన్ని ట్యుటోరియల్స్ మీకు నోటిఫికేషన్ అందడానికి. నెక్స్ట్ ఇంకో మంచి ట్యుటోరియల్తో మీ ముందుంటాను. అప్పుడు దాకా బీ క్రియేటివ్. థ్యాంక్ యూ.